హాయ్ హలో నమస్తే, నేను మీ బుజ్జి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ బుజ్జి. నైట్ అయితే ప్రసాద్ గారి రైతు ఈ హోటల్ అయితే ఉన్నాం. ఇప్పుడైతే యూనిట్ ఆఫ్ స్టాచ్యూకి అయితే వెళ్తున్నాం. ప్రసాద్ గారు నేనుని ఇక్కడ నుంచి దగ్గర ఒక 1 కిలోమీటర్లో మనకి బస్ స్టేషన్ అయితే ఉంది. అక్కడి నుంచి బస్ తీసుకొని వెళ్ళాలా. ఇంకా మొత్తం ప్రసాద్ గారు చూసుకుంటా అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తం అయితే సిద్ధం చేసుకున్న వాటర్ బాటిల్ అన్నీ. ఇప్పుడైతే బయలుదేరిపోదాం పదండి. అయితే ప్రసాద్ గారు అంటున్నాను కాండి. ప్రసాద్ గారు ఎవరంటే విజయవాడ నుంచి వచ్చారండి నా కోసం. కొంచెం హెల్త్ బాగాలేదంటే కొన్ని ట్యాబ్లెట్లు అయితే పట్టుకొని వచ్చారు. 1200 కిలోమీటర్లు ఆలోచించుకుంటూ వచ్చారు. అతను ఎలాగొచ్చారు, ఏంటి, ఏ ట్రైన్కి దిగారు, ఎక్కడ నాకు మీట్ అయ్యారో ఈ కంటిన్యూషన్ వీడియోలో అయితే తెలుస్తుందండి ప్రసాద్ గారు ఎక్కడ మీట్ అయ్యారు అన్నది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ముందుగా అయితే ఒక లైక్ చేయండి. నిన్న నైట్ నేను ఆ డ్రైవర్ దగ్గర నుంచి నేను ఇక్కడికి సూరత్కి అయితే వచ్చేసాను కాండి. సూరత్కి అయితే వచ్చారు ప్రసాద్ గారు. సూరత్లో మీట్ అయ్యాం మేమిద్దరం. ఇక్కడ నుంచి బరోడాకి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు. అయితే ప్రసాద్ గారు నన్ను సూరత్ నుంచి వండోదర తీసుకెళ్తున్నారండి. వండోదరకి ఇంకో పేరు బరోడా అని కూడా అంటారు. అక్కడ నుంచి మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరగా ఉంటుందని ప్రసాద్ గారు ట్రైన్ టికెట్స్ తీసుకోవడానికి లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారండి. కరెక్ట్గా ఇక్కడ నుంచి 90 రూపీస్ తీసుకున్నారు మా ట్రైన్ టికెట్కి. 2 అవర్స్ అయితే జర్నీ పట్టింది. 1 గంట అయితే టైము. ప్రసాద్ గారు అయితే టికెట్ తీసేసుకున్నారు. ఇంకా మనం వెళ్ళి ట్రైన్ ఎక్కాల. అయితే వండోదరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ నాకు హెల్త్ బాగాలేదని ట్యాబ్లెట్లు అన్నీ తీసుకొని వచ్చారు. అలాగే ఒక 2 డేస్ రెస్ట్ తీసుకొని ఒక రూమ్ కూడా తీసుకున్నారు. రూమ్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి. ఏసీ రూమ్ మళ్ళానే లోపల మన కోసమే క్లీన్ చేస్తున్నాడు అదే రూము. దగ్గర 1100 అయితే తీసుకున్నారు ఆ రూమ్కి. వాష్రూమ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఒక టీవీ కూడా ఉంది. అయితే వండోదర నుంచి అయితే మేము స్కూటీ అయితే రెంట్ తీసుకున్నామండి. ఇది 700 రూపీస్ ఛార్జ్ చేసారు మాకు. ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ ఉంది. అప్ అండ్ డౌన్ 180, 200 కిలోమీటర్స్ అయితే లిమిట్ ఇచ్చారు మన ఇతను. పర్లేదు, చాలా చీప్గా దొరికింది బైక్ అయితే మాకు. ప్రసాద్ గారు అయితే మూవీకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు కల్కి ప్రభాస్ గారు మూవీకి అయితే వచ్చేసాం. ప్రభాస్ అన్నదే రూమ్లో ఎంతసేపు ఉంటారండి, అలా బయట తిరిగేసి వద్దామని చెప్పి సర్ప్రైజ్గా మూవీకి అయితే తీసుకొచ్చారు. కల్కి మూవీ మరి అక్కడ ఉండగా చూడలేము. అయితే స్కూటీ అయితే నిన్న తీసుకున్నామండి రెంట్కి. ఎలాగ లేట్ అయిపోయిందని నైట్ అయితే కల్కి మూవీకి తీసుకెళ్లారు ప్రసాద్ గారు. మార్నింగే బయలుదేరాం. ఇక్కడ చూసుకుంటే మార్నింగే మొత్తం ఫ్లవర్స్ అండి. మనకు రాజమండ్రి దగ్గరలో ఎలాగ ఉంటే అలాగ ఉన్నాయి ఫ్లవర్స్. క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు. వండోదర చాలా అంటే పెద్ద సిటీ గుజరాత్లోనే. అయితే గుజరాత్ గురించి మాట్లాడుకోవాలంటే రోడ్లు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. చాలా క్లీన్గా ఉన్నాయి. అలాగే ట్రాఫిక్లో ఒక్క దిక్కులు కూడా మనకి ట్రాఫిక్ పోలీస్ అయితే కనిపించరు. ఎవరి వాళ్ళే ట్రాఫిక్ రూల్స్ అయితే పాటిస్తున్నారు. ఇంకా మనం ఇదే రోడ్లో ముందు ఏదన్నా టర్నింగ్లు గట్రా ఏమన్నా వచ్చినప్పుడు గో స్లో అని ముందే రాసి పెట్టారు. ఈ విధానం అయితే చాలా బాగా నచ్చింది నాకు గుజరాత్లో. ఇక్కడ నుంచి మాకు 90 కిలోమీటర్లు ఉంది కరెక్ట్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. అది వచ్చేసి అయితే ఆగో. ప్రసాద్ గారు మంచిగా కూర్చున్నారు. టిఫిన్ అయితే తీసుకుంటున్నానండి. టైం వచ్చి 8 అయింది. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. థ్యాంక్ యూ. ఇదే చెప్పాం. ఇంక ఇక్కడ ఇవే దొరికితే మనకి ఇడ్లీ దొరకదు పొద్దున్న మార్నింగ్ లాగా. మనం ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కాడికి అయితే వచ్చేసామండి. అక్కడ స్ట్రైట్గా కనిపించేదే టికెట్ కౌంటరు. ఇదే టికెట్ కౌంటరు. ఇక్కడ నుంచి మనకి బస్సు ఫ్రీ, టికెట్లోనే ఛార్జ్ చేస్తారు. బస్సులు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా మూవ్ అయిపోతుంది. ఎక్కువ మొత్తం బస్సు అయితే ఫుల్ అవ్వాలని అట్లా ఏమి అలా చూడరు. మేమిద్దరమే వెళ్ళడమో బస్సు ఎక్కిన వెంటనే బస్సు అయితే మూవ్ చేసాడు. నేను ఇంకేమనుకుంటున్నా, ఇంకా ఫుల్ అయ్యే వరకు వెయిట్ చేయాలమో అనుకున్నా. కానీ అలాగే ఏం కాదు. ప్రసాద్ గారు అయితే ఎక్కేసారు ఫస్టే. ఫుల్ ఏసీ అండి. చాలా అంటే చాలా ఏసీ అయితే ఉంటుంది బస్సులో. చూడండి బస్సు ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంచుతున్నారు. చాలా నీట్గా ఉందండి ఏసీ బస్సు. మళ్ళీ మనం టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చి బస్సులో ఏం పేమెంట్ చేయవసరం లేదంట. బాగుంది. వ్యూ చూడడానికి కూడా మంచి గ్లాసెస్ ఉన్నాయి ఇట్లకి. బస్సు వెయిటింగ్ అయితే ఉండదు. ఎప్పుడు వచ్చిన మేము ప్రసాద్ గారు నేనే ఉన్నాం ఈ బస్సులో. అయినా మూవ్ అయిపోతుంది. వెయిటింగ్ అయితే చేయనిస్తలేదు.
మనం వచ్చింది ఇందాక ఇదే, మీకు ఆటోలు కనిపించిన లోపలికి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి మన ఓన్ వెహికల్ ఉంటే ఇక్కడ పెట్టేసుకొని ఈ బస్సులో మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మనకైతే కనిపిస్తుంది దగ్గర 7 కిలోమీటర్ల దూరంలో ఉంటామండి. రోడ్లు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ రోడ్లు ఎలాగ ఉంటాయి సేమ్ అలాగే ఉన్నాయి. ది గ్రేట్ భారతదేశపు ఉక్కు మనిషిగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ అయితే అక్కడ ఉందండి. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1875 అక్టోబర్ 31లో జన్మించారండి. నడియార్ అనే విలేజ్లో అయితే జన్మించారు. మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. వెళ్తుండగానే లెఫ్ట్ సైడ్లో ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది చూసుకుంటే మీరు ఫోటోలు కూడా చాలామంది దిగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది గుజరాత్లోని వడోదరాకి 90 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషన్ వచ్చేసి కూడా ఇక్కడ రావాలనుకుంటే ముందుగా దిగాల్సిన స్టేషన్ కూడా వడోదరేనండి. లోపల అంటే చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంది, చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుంది. మొత్తం మనం నడవాల్సిన అవసరం లేదు. ఎక్సిలేటర్లే లాస్ట్ వరకు, స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే వరకు ఎక్సిలేటర్లు అలా ఉంటూనే ఉంటాయి. ది గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ అయితే మీకు ఎదురుగుంటా కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ ఎత్తు వచ్చేసండి 597 అడుగులు, అలాగే 182 మీటర్స్. మనం పైదాకా కూడా వెళ్ళచ్చు. లోపల లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. దీన్ని 2014లో గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించారండి. 2018 అక్టోబర్ 4 వరకు పూర్తి చేశారు. ఇది వచ్చేసి నర్మదా నదికి మధ్యలో అయితే కట్టబడిందండి. సిటీకి నీళ్ళంతా కూడా లేవండి. మనం ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఉందండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఎలా రావాలన్నది అక్కడ మ్యాప్తో సహా ఉంది. అలాగే ఎంతెంత అమౌంట్ కట్టాలా, ఫీజు ఉంటుంది కదా, పెద్దవాళ్ళకి ఎంత చిన్నవాళ్ళకి ఎంత అన్నది కూడా ఇక్కడ ఉంది. మీరు చూసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకున్నా చూడండి, జూమ్ చేసుకొని. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే లైక్ చేయలేని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రసాద్ గారు అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 11 o'clock ట్రైన్ ఉంది. మార్నింగ్ నుంచి మంచిగా అయితే ఎంజాయ్ చేసాం. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. అలాగే స్కూటీ రెంట్ తీసుకుని మళ్ళీ వాపస్ ఇచ్చేసాం. 11 o'clock ట్రైన్ ఉంది. ప్రసాద్ గారు అయితే రెడీగా ఉన్నారు. ప్రసాద్ గారికి బాయ్ చెప్తాం. హాయ్ అందరికీ. అయితే సార్కి ఎలా రుణపడాలో తెలియదు నాకు. నేను సార్ కాంటాక్ట్లో ఎప్పటి నుంచో ఉన్నారు నాకు, దగ్గర ఒక 1.5 year నుంచి. ఈ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు డైలీ నాకు చాలా బూస్టింగ్ ఇచ్చారు. అలాగే చిన్న ఇన్ఫెక్షన్ ఉంది సార్ అంటే 1200 కిలోమీటర్లు ఏమీ పట్టించుకోకుండా తన షాప్లోంచి మెడికల్ అన్నీ తీసుకొని వచ్చారు. అయ్యే కాకుండా నాకు ఒక 2 days రెస్ట్ ఉండేలాగా దగ్గరుండి చూసుకున్నారు. సార్కి చాలా రుణపడి ఉంటాను నేను. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మాట్లాడి చెప్పేసారా? నీకేం చెప్తాం సార్. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ని అయితే ఇప్పుడు అంతే, అంతకంటే చెప్పేది లేదు. ఓకే సార్. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం సార్ని అయితే దింపడానికి. సార్ సెండ్ ఆఫ్ ఇచ్చి మళ్ళీ కలుద్దాం. ప్రసాద్ గారు ట్రైన్ అయితే వచ్చేసింది, ఇదే S5. ఇంకా వెళ్తున్నారు ప్రసాద్ గారు. బాయ్ అండి. మళ్ళీ ప్రసాద్ గారు నెక్స్ట్ ఒక పైకి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ మళ్ళీ కిందకు వచ్చినప్పుడు అయితే కలుస్తా అన్నారు. చూద్దాం మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ప్రసాద్ గారు.
చాలా బాగా అంటే చాలా బాగా చూసుకున్నారు.